మ్యాథ్స్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడండి, ఈ చాప్టర్ నుంచి మనకి 2 7s వస్తాయి. అంటే 7 + 7 14 మార్క్స్ వస్తాయి. చూడండి, ఈ చాప్టర్ నుంచి మనం 14 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. అది అలాగో ఇప్పుడు చెప్తాను. చూడండి, దీంట్లో ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ ఈ క్వశ్చన్స్ ఇచ్చాడు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చాలా జాగ్రత్తగా, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఐ ఎంత ఇచ్చాడు మనకి? 1 0 0 1. అదేవిధంగా ఇంకేమి ఇచ్చాడు? 0 1 0 0. దెన్ సో దట్ ai plus be whole cube is equal to a cube I plus 3s square be, where I is unit matrix of order 2. అర్థమైంది కదా? సో ఇప్పుడు చూడన్నాను, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? చూడండి, ఐ ఇచ్చాడు, ఈ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనకి దీంట్లో మార్చాలి కదా. ఇది LHS, ఇది RHS అనుకుంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని చూపించాలి. దీని నుంచి అర్థం కదా, వీటి నుంచి LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని చూపించాలి. అర్థం కదా? సో ఇక్కడ ఏమంటే ఇక్కడ AI ప్లస్ BE, ఫస్ట్ LHS తీసుకోండి. ఇది AI ప్లస్ BE. డేబి ఇచ్చాడు, ఐ ఈ ఇచ్చాడు, ఇంకేం కావాలి? AB కదా. సో ఇప్పుడు చూడండి, వీటిని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూడండి. చాలా జాగ్రత్తగా ఉండి వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ని ఎవరు మిస్ కావద్దు. సో చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఇచ్చిన ఏవైతే పాయింట్స్ ఉంటాయో రాసుకోండి. ఐ ఏమి ఇచ్చాడు? 0 1 0 0. ఫస్ట్ ఇప్పుడు LHS సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ RHS. నెక్స్ట్ ఈ ఎంత ఇచ్చాడు? 0 1 0 0. ఫస్ట్ ఇది చూడన్నా, ఐ అన్నాడు. మనకు ఇచ్చిన ఈక్వేషన్ ఏముంది? AI ప్లస్ BE హోల్ క్యూబ్. అంటే AI ప్లస్ BE కావాలి. మన దగ్గర ఐ ఉంది, ఈ ఉంది. ఈ క్యూబ్ కొంచెంసేపు పక్కన పెట్టండి. క్యూబ్ తీస్తే ఏం కావాలి మనకి? AI ప్లస్ BE కావాలి. సో అంటే ఇక్కడ ఏం కావాలి? AB లేవు కదా, ఐఏఈ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, AI ప్లస్ BE మనకు కావాలి. AI ప్లస్ BE ఈజ్ ఈక్వల్ టు ఏని ఇలా రాసుకోండి, ఏని ఏ ఉంచుకోండి, ఐ బదులు ఐ రాసుకోండి. ఈ వాల్యూ 0 1 0 0 1 సరిపోయింది కదా. 1 0 0 1. సో ఐ ప్లస్లో ఐని రాసాం. ప్లస్ బికి బదులు బి వాల్యూ ఎంత లేదు కాబట్టి బి రాసుకోండి. ఈ బదులు ఈ వాల్యూ రాసుకోండి, 0 1 0 0. అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని నుంచి AI ప్లస్ BE వాల్యూ మనకు వస్తుంది. చూడన్నా, ఇప్పుడు ఈ ఏతో దీన్ని మల్టిప్లై చేయండి, బితో ఈక్వేషన్ మల్టిప్లై చేయండి. A ఇంటూ 1 A ఇంటూ 0 0, A ఇంటూ 1 సారీ A ఇంటూ 0 0, A ఇంటూ 1 A. అర్థమైంది కదా. సో ఈ రెండు మల్టిప్లై చేయండి. B ఇంటూ 0 0 అండ్ B ఇంటూ 1 B ఇంటూ 0 0 అండ్ 0. సరైనది కదా. ఇప్పుడు ఈ రెండు నుంచి చూడండి, A, ఈ రెండు చూడండి ఏమొస్తుంది? B. ఈ రెండు చూడండి 0 0, సో 0. ఈ రెండు చూడండి A ఇంటూ 0 A. సరిపోయింది కదా. అర్థమైంది కదా. సో దీని నుంచి మనకి ఏమొచ్చింది? AB 0 A. ఇదేంటి మనకి? AI ప్లస్ BE. ఇదేంటి మనకి? AI ప్లస్ BE. కానీ మన క్వశ్చన్లో ఏమడిగాడు? AI ప్లస్ BE హోల్ క్యూబ్ అడిగాడు. AI ప్లస్ BE హోల్ క్యూబ్ అడిగాడు. సో ఇప్పుడు ఏం చేస్తాం? AI ప్లస్ BE వచ్చింది, దాన్ని క్యూబ్ చేస్తే AI ప్లస్ BE హోల్ క్యూబ్ వచ్చేస్తుంది. అంతే. ఇప్పుడు చూడండి, AI ప్లస్ BE హోల్ క్యూబ్. ఇప్పుడు చూడండి, AI ప్లస్ BE. AI ప్లస్ BE అంటే మనకి ఇంతకుముందు ఎంత వచ్చింది? ఈ వాల్యూ AB 0 A వచ్చింది. సో AB 0 A హోల్ క్యూబ్ అన్నాడు. సో హోల్ క్యూబ్. సరిపోయింది కదా. సో దీన్ని ఎన్ని విధాలు రాసుకోవచ్చు మనం? అంటే ఈ 3ని మనం ఎన్ని విధాలు రాసుకోవచ్చు? 1 + 1 + 1 1 × 1 × 1 అలాగే రాసుకోవచ్చు కదా. సో దీన్ని మనం ఎన్ని విధాలు రాసుకున్నాం? ABOA 1, ABOA 2, ABOA 3. ఇవన్నీ ప్లస్ చేసిన ABOA హోల్ క్యూబ్ వస్తుంది కదా. సో దీన్ని నేను ఈ విధంగా స్ప్లిట్ చేసి రాసుకున్నాను. ఎందుకు? సమ్ సింప్లిఫికేషన్ కోసం. ఇప్పుడు చూడండి, దీని నుంచి మనకి ఏమొస్తుంది? AI ప్లస్ BE హోల్ క్యూబ్ వాల్యూ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఇప్పుడు చూడండి, A ఇంటూ A ఏమవుతుంది? A². అదేవిధంగా B ఇంటూ 0 0. అర్థమైంది కదా. సో మళ్ళీ అదే చూడండి, A ఇంటూ B AB, B ఇంటూ A AB. సరిపోయింది కదా. AB అన్న B అన్న ఒకటే. ఓకే.
సో ఈ ప్రాసెస్ దగ్గర చాలామంది తప్పు చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా వినండి. ఏ ఇంటూ ఏ ఫస్ట్ ఈ రెండు చేసాం, ఫస్ట్ దీంతో దీన్ని చేయాలి కదా, నెక్స్ట్ దీంతో దీన్ని చేయాలన్నమాట. అలా ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ 0 0 అండ్ ఏ ఇంటూ బి ఏబి ప్లస్ బి ఇంటూ ఏబి, బిఏ అన్న ఏబి అన్న ఒకటే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఏముంది 0 0 ఇంటూ ఏ 0, ఏ ఇంటూ 0 0 అంతే కదా. సో ఇప్పుడు ఇది చేసాం కదా, ఇప్పుడు ఇది చేయండి. 0 ఇంటూ బి 0, ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఈ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని సేమ్ అన్న యాస్టేజ్గా రాసుకున్నాం. నేను చెప్తుంది అర్థమవుతుంది కదా. చూడండి ఇప్పుడు చూడండి, ఇందులో ఏముంది ఏ స్క్వేర్ ప్లస్ 0 ఏమవుతుంది ఏ స్క్వేర్, ఏబి 2ab, ఇది 0 ఏ స్క్వేర్ సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఈ స్టెప్ యాస్టేజ్గా రాసుకుంటాం, అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏఐ ప్లస్ బి హోల్ క్యూబ్ వాల్యూ వచ్చేస్తుంది. చూడండి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఏమవుతుంది ఏ క్యూబ్, ఏ స్క్వేర్ ఇంటూ 0 0, సో ఏ క్యూబ్ ఇంటూ 0 ఏ క్యూబే, సో కాబట్టి ఏ క్యూబ్. అర్థమైంది కదా. చూడండి 2ab ఇంటూ ఏ ఏంటిది 2ab ఇంటూ ఏ 2a ఇంటూ ఏ ఏమవుతుంది 3a కదా. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది 3a స్క్వేర్ బి, అర్థమైంది కదా. సో 3a స్క్వేర్ బి, 2ab ఇంటూ 0 0, సో 3a స్క్వేర్ బి ఇంటూ 0 అయినా 3a స్క్వేర్ బిఏ కదా. నెక్స్ట్ 0 ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఏమవుతుంది ఏ క్యూబ్, అర్థమైంది కదా. మళ్ళీ చెప్తాను చూడండి, ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్, 2ab ఇంటూ ఏ అంటే చూడండి 2a ఇంటూ ఏ ఏమవుతుంది 3a, ఏంటి అంటే ఏ స్క్వేర్, సో 3a స్క్వేర్ ఇంకేముంది బి ఉంది, సో 3a స్క్వేర్ బి అనమాట, అర్థమైంది కదా. సో దీని మనకి ఈక్వేషన్ 1 అంటాం. ఏమొచ్చింది మనకి ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ వచ్చేసింది, అంటే మనకి ఎల్హెచ్ఎస్ వాల్యూ వచ్చేసింది కదా. సో ఇంతవరకు మనం చేసింది ఏంటంటే ఎల్హెచ్ఎస్. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్హెచ్ఎస్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇప్పుడు ఆర్హెచ్ఎస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ ఏంటి ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బిఈ, ఇదే కదా ఆర్హెచ్ఎస్లో. అదే చూడండి, ఇదిగోండి మనం ఎల్హెచ్ఎస్ చేస్తాం, ఆర్హెచ్ఎస్ ఇది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తున్నాం అనమాట. చూడండి ఏ క్యూబ్ ఐ అంటే మనం షార్ట్ ఏం తీసుకున్నాం, మన క్వశ్చన్లో ఇచ్చాడు కదా, ఏమి ఇచ్చాడు 0 1, సారీ 1 0 0 1 ఇచ్చాడు, ప్లస్ 3a స్క్వేర్ బి. ఈ అంటే మన క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు 0 1 0 0. ఈ వాల్యూస్ క్వశ్చన్లో ఇచ్చాడు, మర్చిపోవద్దు. ఈ రెండు మల్టిప్లై చేయండి, ఈ రెండు మల్టిప్లై చేసేయండి. అప్పుడు ఏమొస్తుంది ఏ క్యూబ్ ఇంటూ 1 ఏ క్యూబ్ ఇంటూ 0 0, ఏ క్యూబ్ ఇంటూ 0 0, ఏ క్యూబ్ ఇంటూ 1 ఏ క్యూబ్ సరిపోయింది కదా. ప్లస్ దీంతో మల్టిప్లై చేయండి 0 0 0 1 ఉంది కదా, సో 3a స్క్వేర్ ఇంటూ బి 3a స్క్వేర్ బి సరిపోయింది కదా. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది ఏ క్యూబ్, ఇదేంటి 3a స్క్వేర్ బి, ఇది 0, ఇది వచ్చేసరికి ఏ క్యూబ్ అవుతుంది, అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బి, ఈ వాల్యూ వచ్చింది ఏంటి ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి 0, అదేవిధంగా ఏ క్యూబ్. ఇదేంటి మనకి ఆర్హెచ్ఎస్ కదా. చాలా ఇక్కడితో సమ్ వదిలేస్తున్నారు, ఇక్కడితో వదలకూడదు. అంటే మనకేమన్నాడు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని చూపించమన్నాడు కదా. సో ఇక్కడ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తున్నారు, విడిచిపెడుతున్నారు. అలా విడిచిపెట్టకూడదు. ఫైనల్గా ఓకే సార్ మాకు ఈ సమ్ అంటే మాకు ఆన్సర్ వచ్చింది, సో ఇది ఎల్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్, ఈ రెండింటిని మాకు వచ్చాయని మీరు కన్క్లూజన్ చూపించండి, అర్థం కదండి. అలాగే ఎప్పుడైతే మీరు చూపిస్తారో అప్పుడు మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. క్లియర్. చూడండి ఫ్రమ్ ఈక్వేషన్ 1 దీని ఇందులో 2 ఇందులో 1 అనుకున్నాం కదా, సో దీన్ని 2 అనుకోండి. ఇదేంటి 2 అనేది ఏంటిది ఆర్హెచ్ఎస్, 1 అనేది ఎల్హెచ్ఎస్ కదా. సో ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 అంటే మన క్వశ్చన్ ఏదైతే ఇచ్చాడు కదా, రెండు ఆర్హెచ్ఎస్ ఈక్వేషన్స్ ఇచ్చాడు కదా, సో ఇది తీసుకోండి. ఏ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ వాల్యూ మనకి ఏమొచ్చింది ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి 0, అదేవిధంగా ఏ క్యూబ్. నెక్స్ట్ ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బి ఐ వాల్యూ వచ్చింది కదా. సో ఈ రెండుని రాయండి. ఏం మనం సొంతంగా రాయాల్సిన అవసరం లేదు, మనకి ఏదైతే ఆన్సర్స్ వస్తాయో
ఆన్సర్స్ని ఇక్కడ రాస్తే చాలు. అంటే ఇవి వచ్చేసారి మాకు ఆన్సర్స్ అని కన్క్లూజన్ చూపించాలి. ఎప్పుడైతే మనం చూపిస్తాం అప్పుడు మనకు ఫుల్ మార్క్స్ పడతాయి. అదే కదా. సో ఇది సొల్యూషన్. మీకు వీడియో స్టార్టింగ్లో ఒక అప్డేట్ అని చెప్పాను కదా. సో ఆ అప్డేట్ ఏంటంటే ఇంతవరకు ఏదైతే క్లాస్ విన్నారో ఈ క్లాస్ మీరు నోట్స్ రాసుకుంటే వెల్ అండ్ గుడ్, స్క్రీన్ షాట్స్ తీసుకున్నా ఓకే. లేదు అనుకుంటే ఈ క్లాస్ తాలూకు పీడిఎఫ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఒక క్లాస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఆల్ మెటీరియల్స్, మోడల్ పేపర్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక పీడిఎఫ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మీరు అమౌంట్ అనుకోవద్దు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదేవిధంగా ఎటువంటి అమౌంట్ పే చేయకుండా ఫ్రీగానే మీకు మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్ షాట్, అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఖచ్చితంగా మెంబర్ అయి ఉండాలి. అంటే మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండాలి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడి నుంచి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. అర్థం కదా. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీయండి. ఈ 2 స్క్రీన్ షాట్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అర్థమైంది అని అనుకుంటున్నాను. చూడండి, ఇంతవరకు విన్నారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే సార్ మీ వీడియో వల్ల మేము అంత నాలెడ్జ్ గెయిన్ చేసాం అని మీకు అనిపిస్తే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.